ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తూ మరి ఒకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? నూతన ఉదయం లేవగానే ఎవరితో మాట్లాడినా మనకు నెమ్మది కలుగదు, కానీ లేవగానే దేవునితో మాట్లాడి ఆయన మాటను వినినప్పుడు, ఆయన మాటను రిసీవ్ చేసుకున్నప్పుడు ఎంతో ధైర్యం కలుగుతుంది, ఎంతో నెమ్మది కలుగుతుంది. కాబట్టి ఇప్పటి వరకు మీ జీవితం ఏ పరిస్థితిలో ఉన్నా, ఇప్పటి వరకు లేవగానే మీరు ఏ పని చేస్తూ ఉన్నా, ఇప్పటి నుండి మొట్టమొదటి కొంచెం సమయాన్ని దేవునికి ఇవ్వండి. లేవగానే దేవునితో మాట్లాడండి. తండ్రి, నా జీవితం ఇదిగో, మీరు ఏం చేస్తారో నీ చేతులకు అప్పగించుకుంటున్నానని. మీ ప్రతి పరిస్థితిని దేవునికి అప్పగించి ఆయన ఏం మాట్లాడతారో ఆయన మాట తీసుకొని వాక్యంతో ప్రార్థనతో మీ దినమని ప్రారంభించండి. ఈ రోజంతా దేవుడు తన సన్నిధి మీకు తోడుగా ఉంచి నడిపిస్తాడు. మీ ప్రతి పనిలో విజయమిస్తాడు. మీరు ఎక్కడికి వెళ్ళినా ఆయన తన సన్నిధి కాంతి మీపై ఉదయింపచేసి ఆశ్చర్యకరమైన రీతిలో మిమ్మల్ని నడిపిస్తాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న మీలో ఎంతమంది సమస్యలో ఉన్నారు, ఎంతమంది వేదనలో ఉన్నారు, ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారు, మీరే బాధలో ఉన్నా, ఏ సమస్యతో ఉన్నా మీ ప్రతి సమస్యను కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. మీ కామెంట్స్ అన్ని చదువుతున్నాను. తప్పక మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. మీకు రిప్లై ఇవ్వలేకపోతున్నాను, కానీ మిమ్మల్ని అందరినీ దేవుని చేతులకు అప్పగిస్తున్నాను. ఆయన చేతుల్లో ఉన్న మిమ్మల్ని ఆయన ఎప్పటికీ కూడా మరిచిపోడు. ఆయన చేతులు మిమ్మల్ని విలువైన పాత్రగా, అనేక మందికి ఉపయోగపడే పాత్రగా తయారు చేస్తాయి. శిల్పి చేతులు ఒదిగిపోండి, ఆయన చేతులు అందమైన శిల్పంగా మిమ్మల్ని మార్చబోతూ ఉన్నాయి. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెషయా గ్రంథము 54వ అధ్యాయము 4వ వచనము. భయపడకుము, నీవు సిగ్గుపడనక్కర్లేదు. ఆమెన్. ఈరోజు వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు మరి ఒక్కసారి భయపడొద్దని మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నారు. ఈ లోకంలో అనేక రకాలైన భయములు ఉన్నాయి. ప్రతిరోజు ఒక క్రొత్త భయం ఏదో ఒకటి మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఒకటి కాదు, రెండు కాదు. ఈరోజు ఒక భయము, రేపు మరి ఒక భయము. ఆ విధంగా ఒక భయము పోయిందనగానే మరొక భయం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. అయితే వాటన్నిటిలో సిగ్గు కలుగుతుందేమో, అవమానం కలుగుతుందేమో, నిందించబడతామేమో అనే భయము ఎంతగానో వేధిస్తుంది. అవమానము, సిగ్గును గుచ్చిన భయము వల్ల ఎంతోమంది వారి జీవితాలనే అంతం చేసుకుంటూ ముగించేస్తూ ఉన్నారు. అటువంటి సిగ్గుతో, అవమానంతో తలదించుకొని నేను ఇక తల ఎత్తుకోలేనేమో అన్న పరిస్థితుల్లో ఉండి మీరు వాగ్దానాన్ని వింటున్నారేమో. ఇట్టి సిగ్గు, అవమానముల నుండి తప్పించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అయితే ఎన్నో విషయాలు మన శక్తికి, మన సామర్థ్యతకు మించినవిగా ఉంటాయి. ఇక తప్పించుకోవడానికి మార్గం లేదు. ఇక నేను నాకు సంభవించబోయే అవమానం నుండి తప్పించుకోలేను, ఇక నాకు ఏ మార్గం లేదని భయముతో జీవించలేక ఈరోజు బరువైన గుండెతో జీవిస్తున్నారా? అయితే నీకు ఒక గొప్ప శుభవార్త. దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు, నీతో వాగ్దానం చేస్తున్నారు. భయపడకు, నీవు సిగ్గుపడనవసరం లేదు. ఇంత గొప్ప వాగ్దానాన్ని ప్రభు ఇస్తున్నాడంటే ఆయన నీ సిగ్గు కంటే, నీ అవమానం కంటే, నీ సమస్య కంటే గొప్పవాడు గనుకనే నీ సిగ్గు నుండి, నీ అవమానం నుండి నేను విడిపించగలడు. కాబట్టి ఈరోజు మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీవెటువంటి అవమానాలు ఎదుర్కొంటూ ఉన్నావు? సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితులతో కుమిలిపోతున్నావా? అప్పుల గురించి ఆలోచిస్తూ వాటిని తీర్చలేని స్థితిలో ఎవరైనా నన్ను సిగ్గుపరుస్తారేమో అని భయపడుతున్నావా? గర్భఫలం లేదని ఎవరైనా ఎక్కడైనా నన్ను అవమానపరుస్తారేమో అని తలదించుకు తిరుగుతున్నావా? ఉద్యోగం లేదని ఎవరైనా అంటారేమో అని, అవమానపరుస్తారేమని భయంతో ముందుకు వెళ్తున్నావా? నా అనారోగ్యాన్ని గురించి ఎవరైనా ఏదైనా అంటారేమో, ఎవరైనా ద్వేషిస్తారేమో, ఎవరైనా అవమానపరుస్తారేమో అని సిగ్గుపడుతున్నావా?
నీ కుటుంబీకుల చెడు ప్రవర్తనను గూర్చి అందరికీ తెలిసిపోతుందేమని భయపడుతున్నావా? నేను విడిచిపెట్టలే నీ పాపాన్ని గూర్చి నా కుటుంబానికి తెలుస్తుందేమో, బయట వారికి తెలుస్తుందేమో. నేను దాచిపెట్టిన ఈ పాపం ఎవరికైనా తెలిస్తే నేను ఇక అవమానం భరించలేను, సిగ్గుతో నేను తలదించుకోవాల్సి వస్తుంది, ఇక మరణమే శరణ్యం నాకు అన్నట్లు నువ్వు కుమిలిపోతున్నావా? భయపడుతున్నావా? బెంగతో ఉన్నావా? ఇది సాధించలేకపోతే నేను తలదించుకోవాలి, నాకు స్వంత గృహం లేకపోతే నేను తలెత్తుకోలేను, వివాహం కాలేదని భయపడుతున్నావా? ఇన్ని సంవత్సరాలు వచ్చినా నీకు వివాహం కాలేదంటే ఇక వివాహం కాదంటారేమని భయముతో తలదించుకొని తిరుగుతున్నావా? ఈ విధంగా ఏ భయము నేను వెంటాడుతున్నా భయపడుకో. నీ యొక్క లేక నీ కుటుంబం యొక్క అతిక్రమ క్రియలకు ఫలితంగా కలిగిన సిగ్గును అవమానమును నీకు బదులు ప్రభు భరించారు. చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనంలో, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి అతడు నలుగొట్టబడిను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను. చూడండి, నీ శిక్ష ఆయన మీద పడింది. నీ అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, ఆయన నిందించబడ్డాడు, ఆయన తలదించుకున్నాడు నిన్ను గుచ్చి. నీ దోషాన్ని బట్టి ఆయన నలుగొట్టబడ్డాడు, ఆయన భరించారు. కాబట్టి ఇక నీవు ఏ సిగ్గును ఏ అవమానమును భరించాల్సిన అవసరం లేదు. నీవు చేయాల్సింది ఒక్కటే, విశ్వసించు. ఆయన త్యాగాన్ని విశ్వసించు. ఆయన బలియాగాన్ని నమ్మి, తండ్రి నా కొరకు బలి అయిపోయారు, నాకు బదులుగా నా శిక్షను భరించారు, నా రోగాన్ని భరించారు, నా అప్పులను భరించారు, నా ఆర్థిక భారాలను భరించారు, నా జ్ఞానహీనతను భరించారు, నా నిందలను భరించారు, నా చింతను భరించారు. నేను భరిస్తున్న ప్రతి బాధను నాకు బదులుగా మీరు భరించారయ్యా. నన్ను విడిపించడానికే మీరు భరించారు. నన్ను ధనవంతుడిగా చేయడానికి నువ్వు దరిద్రుడిగా మారిపోయావు. నన్ను ఆరోగ్యవంతుడిగా చేయడానికి నువ్వు గాయపరచబడ్డావు. నీ శరీరం అంతా గాయపడింది. నన్ను బ్రతికించడానికి మీరు మరణించారయ్యా. నా మరణాన్ని భరించారు, నా శాపాన్ని భరించారు, నా పాపాన్ని భరించారు, నా రోగాన్ని భరించారు, నా బంధకాలను భరించారు, నా బరువును భరించారు, నా చింతను భరించారు. నేను ఏదైతే మొయ్యలేకపోతున్నానో, ఏ సిగ్గు అవమానంతో నేను కృంగిపోతున్నానో వాటన్నిటిని మీరు భరించారయ్యా. మీరు వెల చెల్లించేశారు నా కొరకు. నేను ఏది చెల్లించకుండానే ఉచితంగా నీవిచ్చిన ఆరోగ్యాన్ని తీసుకుంటున్నాను. ఈ అవమానాన్ని కొట్టివేశారు, నిందను కొట్టివేశారు, నేను ఘనతను తీసుకుంటున్నాను. నా శాపాన్ని కొట్టివేశారు, నేను ఆశీర్వాదాన్ని తీసుకుంటున్నాను. నా మరణాన్ని కొట్టివేశారు, నేను జీవాన్ని తీసుకుంటున్నాను, నా బ్రతుకుని తీసుకుంటున్నాను. బ్రతికి ఉన్న దేవా, నన్ను బ్రతికించినందుకు వందనాలు అని మీరు ఏదైతే నలిగిపోతున్నారో, ఎక్కడైతే అవమానించబడుతున్నారో, మీరు చేయని నేరానికి, మీరు అనని దానికి, మిమ్మల్ని ఎవరైతే అంటున్నారో, దేన్నైతే మీరు భారంగా మోస్తున్నారో వాటన్నిటి గురించి ప్రభు వెల చెల్లించారు. కాబట్టి ఉచితంగా మీరు నమ్మి ఆయన చెల్లించిన వెలను రిసీవ్ చేసుకోండి. ఆయన మీకు ఇచ్చేశారు, దాన్ని తీసుకోండి. మీ అవమానం ఆయన భరించి మీ అవమానముకు ప్రతిగా రెట్టింపు ఘనత మీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి. ప్రభు సన్నిధిలో వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థనలో పోరాడండి. మనుషులతో పోరాడకండి, వ్యాధితో పోరాడకండి, అప్పులతో పోరాడకండి, అవమానాలతో పోరాడకండి, ఆర్థిక బంధకాలతో పోరాడకండి. ప్రభు సన్నిధిలో ప్రార్థనలో పోరాడండి. చీకటి శక్తులతో పోరాడండి, పాపంతో పోరాడండి. తప్పకుండా త్వరలోనే రెట్టింపు ఘనత మీరు పొందుకోబోతున్నారు. మీ నిందకు ప్రతిగా, అవమానానికి ప్రతిగా ఘనతతో దేవుడు మిమ్మల్ని నింపబోతున్నాడు. నా వారి నన్ను నిందించు వేళ నన్ను విడిచిపోబోకుమయ్యా. ఆదరణ నాకు కరువైన వేళ దరిచేరి ఓదార్చుమయ్యా. నా వారి నన్ను నిందించు వేళ నన్ను విడిచిపోబోకుమయ్యా. ఆదరణ నాకు కరువైన వేళ దరిచేరి
యేసయ్యా ఆ, యేసయ్యా 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 నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా, నీ సన్నిధాన నీ మందిరాన నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా, నాతో మాట్లాడుమయ్యా. తండ్రి నీకు వందనాలు. ఈరోజు సజీవులుగా నిలువబెట్టి ఈరోజు మరలా మేము నీ మాటలు వినడానికి ప్రార్థించడానికి బ్రతికించి ఉంచినందుకు వందనాలు తండ్రి. మేము నలిగిపోడు నీకు ఇష్టం లేక, మేము బాధతో ఉండు నీకు ఇష్టం లేక, మేము భయముతో ఉండు నీకు ఇష్టం లేక ప్రతిరోజు మమ్మల్ని ధైర్యపరుస్తున్నందుకు వందనాలు తండ్రి. ఈరోజు సిగ్గుతో ఉన్నారా, అవమానంతో ఉన్నారా, భయపడకండి, సిగ్గుపడకండి. నీవిక సిగ్గుపడక్కర్లేదు, నీ జీవితాన్ని నేను మార్చివేయబోతున్నాను వాగ్దానం చేశారు తండ్రి. ఈరోజు ఎంతమంది అవమానంతో తలదించుకుంటున్నారో, వారి కుటుంబాన్ని బట్టి, వారి భార్యను బట్టి, లేక వారి భర్తను బట్టి, లేక వారి బిడ్డలను బట్టి, లేక వారి ఆర్థిక బంధకాలను బట్టి, లేక చదువు లేదని, జ్ఞానం లేదని, ఎగ్జామ్లో పాస్ కాలేదని, లేక గర్భఫలం లేదని, లేక వివాహం కాలేదని, లేక పాపంలో పడిపోయానని, లేక సాక్ష్యం పోగొట్టుకున్నానని, లేక నలుగురి మధ్యలో నేను అవమానించబడ్డానని ఎవరైతే అవమానంతో నిందతో ఉన్నారో, పరిశుద్ధాత్ముడా ప్రతి ఒక్కరిని నీ కృపతో నింపండి. పరిశుద్ధాత్ముడా ప్రతి ఒక్కరిని మీరు స్వాధీనం చేసుకోండి అయ్యా. ఇదిగో తండ్రి, నీ శక్తి అద్భుతాలు చేస్తుంది. నీ శక్తి తాకగానే వారి జీవితంలో అవమానము, నింద కొట్టివేయబడుతుంది. వారు అనుభవిస్తున్న, వారు వెళ్తున్న మార్గం అంతా ఘనతగా మారిపోతుంది. అవునయ్యా, నిన్నెవరైతే ఘనపరుస్తారో వారిని నువ్వు ఘనపరుస్తావు. నిన్నెవరైతే హెచ్చిస్తారో వారిని నువ్వు హెచ్చిస్తావు. ఎవరైతే నిన్ను వారి సమస్తం కంటే ఎక్కువగా చూస్తారో నీవు కూడా వారిని అందరికంటే హెచ్చిస్తావు, సమస్తం కంటే హెచ్చిస్తావు. ఆ విధంగా ఈరోజు ఎంతమంది నిందతో అవమానంతో ఉన్నా ప్రతి అవమానాన్ని కొట్టివేస్తున్నందుకు, సిగ్గును కొట్టివేస్తున్నందుకు, నిందను కొట్టివేస్తున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, మరి ముఖ్యంగా ఎంతమంది అయితే కామెంట్ ద్వారా వారి అవసరాలు తెలియజేస్తున్నారో ప్రతి ఒక్కొక్క కామెంట్ను నీ చేతులు పెడుతున్నానయ్యా. ప్రతి ఒక్కరిని నీకు అప్పగించుకుంటున్నాను. వారు వెళ్తున్న ప్రతి మార్గము అవమానకరమైనది కావచ్చు, సిగ్గుపడాల్సిందే కావచ్చు. అయినప్పటికీ కూడా వారి మార్గంను సరళం చేస్తూ, నిందుకు ప్రతిగా, అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తూ వారిని ముందుకు నడిపిస్తారని నమ్ముతున్నాను. వారి సమస్యలన్నిటి మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నానయ్యా. అద్భుతకరమైన రీతిలో ప్రతి ఒక్కరిని విడిపిస్తున్నందుకు వందనాలు. ప్రతి కామెంట్ మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నానయ్యా. ఎవరిని విడిచిపెట్టొద్దయ్యా. ఒక్కరు కూడా నష్టంలో ఉండకూడదు, ఒక్కరు కూడా నలిగిపోతూ ఉండకూడదు, ఒక్కరు కూడా వారి కార్యం జరగకుండా మిగిలిపోకూడదు తండ్రి. ప్రతి జీవితంలో అద్భుతాలు జరిగిస్తున్నందుకు, అనేక సాక్ష్యములు మాకు వినిపింపచేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా రోజంతా మాది మీ కుటుంబం అంతటికీ తోడేండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఇంతవరకు అనేక నిందలు, అవమానాలు అనుభవించారేమో. అయితే ఈ రోజు నుండి మీ నింద, అవమానము, సిగ్గు కూడా కొట్టివేయబడింది. ఇదే విధంగా జరుగుతుందని అనుమానించకండి. వాగ్దానాన్ని ఉన్నది ఉన్నట్లుగా నమ్మండి. అద్భుతం చూడబోతున్నారు. నమ్మిన వారందరూ ఆమెనని చెప్పండి. మీ విశ్వాసాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక.